ఇప్పుడు మీరు చెప్పారా ఇందాక డబ్బులు సంపాదించలేదా ఇటువంటి సెకండ్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా తక్కువ మంది వస్తారండి. ప్రజల కోసం పార్టీ మీద అభిమానంతో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఆ! వస్తారు. అయితే ఇప్పుడు నాకు కొద్దిగా దగ్గర దగ్గర నేను 96లా ఏమో వచ్చానండి. హ్మ్. వచ్చిన తర్వాత నేను బాగా చూస్తుంటా కదా! ఇప్పుడు మా మా ఇంట్లో మా భార్య కూడా ఇదే కమాండర్. నర్సాపూర్ దళం కమాండర్. హుహు. ఆమె నాకు నేను పని వచ్చిన తర్వాత నాకింత చదువుకున్నాను ఏదో బయటకు రాగానే, హ్మ్. బయటకు రాగానే నేను పౌరోహిత్యం చేసిన నేను. హుహు. నాకు వచ్చిన చిన్నప్పటి నుంచి వృత్తి వచ్చిన కాబట్టి. విద్య, ఆ! వృత్తి విద్య. వెంటనే ఎవరికన్నా చెప్పి ఏదో గృహప్రవేశాలకు సత్యనారాయణ కథలు చెప్పడం, పెళ్ళిళ్ళకు మంత్రం చదవడం, ఆశీర్వచన మంత్రాలు నేను కొద్దిగా మంచిగానే చదువుతాను. నాకు గొంతు బాగుంటది. నేను చదవడానికి పోయేది, వాళ్ళతోని కలిసి పని చేయడానికి పోయేది. నాకు డబ్బులొచ్చేది, ఏదో పని బతికేది, ఒక్కోసారి చేయకపోయేది. ఇట్లా నడిచేది. బాగానే ఉండేది. అయితే కొంతమంది కార్‌లలో తిరగడం, వ్యాపారాలు చేయడం, రియల్ ఎస్టేట్ చేయడం, హ్మ్. రకరకాల పనులు చేయడం. సడన్‌గా వాళ్ళకి డబ్బొచ్చేది. వాళ్ళు బండ్ల మీద తిరగడం. అప్పుడు నాకు బండి కూడా లేదు. నాకు ఒక పునరావాసం కింద డబ్బులొస్తే ఆ డబ్బులతోని ఒక బండి కొనుక్కున్నా నేను. ఇక మా ఇంట్లో ఊకే ఆ డబ్బులతోని వెచ్చించి ఒక బండి కొనుక్కొని ఇద్దరం కలిసి తిరిగేది. ఆమెకు కూడా ఇంత డబ్బులిచ్చిండ్రు వాళ్ళు గూడా. అంతమంది చూసి ఆమెకు గూడా హ్మ్. ఇబ్బంది పడేది ఒక్కొక్కసారి. ఆర్థిక ఇబ్బందుల మూలంగా వాళ్ళు చూడు బాగున్నారు, వీళ్ళు చూడు బాగున్నారు, నువ్వుకేమైతుంది అని ఫోన్ చేసి నాకు ల్యాండ్ బిజినెస్‌లు గాని, ఇవి గాని నాకు చేసే అంత నాకు ఆ నాలెడ్జ్ లేదు. హుహు. అయితే మేము స్వతహాగా గూడా నేను అలాంటి వాటికి తక్కువ. నేను కొద్దిగా రాగానే ఒక కంట్రిబ్యూటర్‌గా ఆంధ్రభూమిలో జాయిన్ అయినా నేను. ఆ శివానందమూర్తి గారు వీడు నా పిల్లోడే అన్న కొడుకని ఏదో చెప్పగానే నన్ను ఆ శాస్త్రి గారు ఓ లెవెల్‌లో పెట్టుకున్నాడాయన. కొద్దిగా నన్ను ప్రేమగా చూసేది. ఆహ్, కొద్దిగా నాకింత జీతంలాగా అదిలాగా నేను కొద్దిగా వార్తలు రాసేది, పంపించేది. నాకు బాగానే ఉండేది. నేను ఎక్కువ కాలం ఆంధ్రభూమిలో పనిచేశాను. మీరు వస్తున్నప్పుడు ఎవరి దగ్గర సరెండర్ అయ్యారు? నేను మా ఊరు దగ్గర గుండేటి విజయరామరావు గారుండే. ఎంపీగా ఉండి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆహా! అవును. ఆయన కూడా వన్ ఆఫ్ ది లెఫ్ట్ భావజాలం గల లీడర్. మెదక్‌లో ఆయన ఎంపీగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసాడు. నేను నేను రావడంతోని బయటకు రావడంతోని బాలగోపాల్ కలిసాను నేను. అన్న అని చెప్పి నాకు కొద్దిగా చిన్నప్పటి నుంచి అన్న, అన్న అని పిలిచేది. మా కుటుంబానికి దగ్గర అంటే ఏదో దాన్నేమంటారు రిలేషన్ ఉన్నది. హ్మ్. కలిస్తే ఆయనే "తమ్మీ నాకు నేను సరెండర్ అయిద్దాం అనుకుంటాను. నాకు నచ్చలేదు" ఇట్లా అంటే, "సరే తమ్మీ" అని చెప్పి నాకు మన "నీకు ఎట్లన్నా ఉంటే నా దగ్గర ఉండు. నేను వేరే ప్రొఫెసర్ దగ్గర పెడతా" అన్నాడు. నా దగ్గర వద్దు అని అన్నాడు. ఆ తర్వాత నేను మళ్ళా మా భార్యను తీసుకురాలే. మళ్ళీ నేను పార్టీకి పోయి నేను చెప్పిన, వెళ్ళిపోతున్నా అని చెప్పిన. వచ్చి విజయరామరావు ఇప్పుడు నేను కలవంగానే ఆయన ఇంటికి తీసుకుపోయాడు నాకు. తీసుకుపోయి అప్పుడు దివాకర ఎవరో ఉండే. ఆయనతోని మాట్లాడితే ఆర్‌పీ సింగ్‌ని కలవన్నారు. ఆర్‌పీ సింగ్ కలవంటే ఆర్‌పీ సింగ్ కలిసాడు. నేను విజయరామరావు కలిసినాం. కలిసిన తర్వాత ఈయన రామన్న కాదంటాడు ఆయన. ఎవరినో పిల్లగాడిని తీసుకొచ్చి రామని అంటావేమే రామోజీ అంటే, సార్ నేను అక్కడ పనిచేసిన ఎమ్మెల్యే, ఎంపీగా మీరు ఎవరినన్నా అడగండి. అది ఇటు అని చెప్తే అప్పుడు నండూరి సాంబశివరావు గారిని పిలిచాం. ఆయన కూడా వచ్చి చూసి ఆయన అంతే నాకు తెలిసిన వరకు ఆయనే అని చెప్పిన తర్వాత ఆయన అక్కడ సరెండర్ అయ్యారా? సరెండర్. ఆ సార్ తర్వాత బయట అరవిందరావు గారు పాపం ఆయన నాకు సపోర్ట్ చేశారు. హుహు. నాకు కొద్దిగా నేను అప్పుడు వరంగల్‌లో ఉన్నప్పుడు బాగా టార్చర్ చేసి తొక్కి లోపలేస్తే వీడు ఈ విధంగా మారపోవచ్చు. అట్లా ఇట్లని ఏదో చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత కొద్దిగా నన్ను ప్రేమగా చూసే విధానం వచ్చింది. వాళ్ళు అడిగారు. దుర్గాప్రసాద్ గారు ఉండే అప్పుడు మేము డీఐజీగా అచ్చా! ఎస్ఐబి. 96లో బయటకొచ్చేసారు. అవునండి. ఇప్పుడు 'నయీం' అన్న క్యారెక్టర్ ఉండేది. అవునండి. అబ్బో! ఆ నయం. క్యారెక్టర్ మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డాడా? నాకు తెలంగాణ ఉద్యమంలో నేను కేసీఆర్ గారితోనున్నా. అయితే కేసీఆర్ గారు నన్ను ప్రేమ చేసేది. రామన్న, రామన్న అని పిలిచేది. ఆయన ఎవరు నువ్వు పెద్దగా కాదు గాని నన్ను అంటే ఊ అంటే రామన్న, అన్న అంటే రామన్న అని పిలిచేది. దానిలో కొంతమంది టీఆర్ఎస్‌లో కూడా కొంతమంది ఉన్నారు. హ్మ్. ఈ ఆ నయం దగ్గర పీపుల్. హ్మ్. వాళ్ళు వీడిని ఇక్కడి నుంచి ఎల్లగొడితే మన కౌగిలిగల చేరిపోతాడు కేసీఆర్ అని చెప్పి నన్ను బాగా ఎస్ఐబి నుంచి ఆ ఉత్తరం వచ్చింది. నీకు ఈ ఉత్తరం దొరికింది. నువ్వు అక్కడ నువ్వు అన్అక్షరాలకు ఉత్తరం రాసినావు, అది రాసినావు, ఇది రాసినావు అని చెప్పి నేను ఉత్తరం రాసింది వాస్తవమే. అప్పుడు వరంగల్‌లో మన ఈయన మా మెదక్ ఎస్పీ వీకే సింగ్ ఉండే. హ్మ్. వీకే సింగ్ గారికి చెప్పాను నేను. సార్ నేను ఈ ఉత్తరం రాయాల్సొస్తది. మీరు ఏమన్నా మళ్ళనుకో మీకు చెప్తున్నా. విషయం ఇట్లా నేను సరెండర్ అయినా, అదైనా ఇదని చెప్పాలి. చెప్తే వాళ్ళకు నాకు కాంట్రవర్సీ ఉండదు. హ్మ్. టెలిఫోన్‌లో లేదందుకు ఇట్లా అని చెప్తే వాళ్ళు అడిగిళ్ళు నన్ను. పంపుతా అది ఏం కాదు సార్ నేను ఇట్లా కాంట్రవర్సీ అని రాయను.
ఇదని చెప్పినాను. సరే నీ మామూలుగా జనరల్ రిపోర్ట్ చెప్పు నాతో చెప్పినావు కదనయ్య, ఓకే అన్నాడు ఆయన. రాసి తర్వాత ఆ ఉత్తరం వీళ్ళకు దొరకవచ్చు. ఆయన అప్పుడు ఆ పేరుతో నయం బాగా కొంత ఇబ్బంది పెట్టిండు నన్ను. హ్మ్. ఎప్పుడు 2004 అనుకుంటా. 4, 5 నుంచి ఇక నాకు కొద్దిగా బాగా స్టార్ట్ చేసిండు. నేను కొద్దిగా వాస్తవంగా నాకు ప్రజలలో గానీ, కొద్దిగా లీడర్లలో గానీ నాకు మంచితనం అనేది లేకపోతే వాడు నన్ను చంపేసుకోవచ్చు. మా పిల్లలను, మా భార్య హరాస్మెంట్ బాగా మామూలు హరాస్మెంట్ కాదది. అయితే వాడేమంటాడు, నాతో పని చేయి అంటాడు. అంటే నీతో పని చేస్తే నేను రౌడీజమే చేస్తా గానీ, ఎవడు నమ్ముతావని నేను నిర్మించిన దాన్ని నేను చంపుకోవడం అంతకన్నా ఇది నీచమైన పని. ఆ నీచ పని మనం ఓడగొట్టను నేను. దాని నుంచి కాదు అని చాలా సార్లు చెప్పినా కూడా వాడు కొద్దిగా బాగానే ఇబ్బంది పెట్టాడు. నా దగ్గర ఉన్నోళ్ళు కొంతమంది రిపోర్టర్లు ఉంటారు కదా! వాళ్ళకు బండి కొనిచ్చి, వానికి అది కొనిచ్చి వీనితోని స్నేహితం చేయకు, హ్మ్. వీనితోని ఉండకు అని చెప్పి కొద్దిగా బాగా చేసిండు. కానీ ఇక నేను కొంత వదిలేసిన వాని సాగు వాడి కోసం. కాకపోతే అనురాగ్ శర్మ గారు ఉండే, హ్మ్. ఆయన మానవతావాది, గొప్ప మానవతావాది. నా దృష్టిలో మాత్రం, నాకు బయటకు సంబంధం లేదు. ఆయన నన్ను నేను అన్న అని పిలిచేదాన్ని. అన్న నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, కష్టం అవుతుంది అన్న అంటే, ఇప్పుడు మా భార్య కూడా వచ్చిండే, ఇబ్బంది అవుతుందంటే ఆయనే నేనున్నా కదా తమ్మి, నేను మాట్లాడతాలే అని చెప్పాడు. కొంత సీరియస్గా చేసి నా ఫోన్ నంబర్ ఉండే 9988528000 ఆడ పోలీసులు లింకప్ చేసిండు. వాడు దానికే ఫోన్ చేసేది ఊకే. హ్మ్. ఆ నంబర్‌కి ఫోన్ చేసేది అతడు. హుహు. ఆ ఫోన్ నంబర్ అటు లింకప్ చేసిండు పోలీస్ హ్మ్. డిపార్ట్మెంట్. మనకు అర్థమైంది వాస్తవంగా నన్ను మాట్లాడే విధానం, వాని భాష అదంతా. వాడు వాస్తవంగా నా మీద ఎందుకు కోపగించుకుంటే వాడిని ఫుల్ టైమ్ తీయొద్దని చెప్పి నేను అప్పారావుతోని గొడవ పడ్డా. ఈ వరంగల్ చరిత్రలో రౌడీలను, ఇలాంటి వేస్ట్ ఫెలోస్‌ను, లంపెన్ గ్యాంగ్‌లో పనిచేసిన వాళ్ళని తీయడం మూలంగా వరంగల్ పార్టీ ఎంత ఇబ్బంది పడ్డదో మేము కళ్ళారా చూసినోళ్ళం. అలాంటి వ్యక్తులను తీయొద్దంటే ఆయనకు ఇక అప్పారావు గారికి తెలియదు. ఆయన ఎక్కువ కాలం కొరియర్‌గా పనిచేసి, నిర్మాణ పరంగా ఎవరు నిర్మించాలి అనేది ఆయనకు నాలెడ్జ్ తక్కువ. దాంతోనే ఆయన ఏం కాదు, బాగా యాక్షన్‌లో పనిచేస్తాడని చేసిండు. అప్పుడు కొంత ఆమోదం లభించక వాడిని ఫుల్ టైమ్ తీయలే ఆయన. తీయక వాడిని ఇతరత్ర పనులకు వాడేది. వాడు ఒకసారి నేను ఏదో ఒక యాక్షన్‌లో పెట్టి నిరూపిస్తా అని చెప్తే, "నువ్వు దేనిలో నిరూపించలేవు." వాడు మళ్ళొక్కసారి దెబ్బ తగిలిందంటే, లంపెన్ గ్యాంగ్‌లో ఉన్న ఎవడైనా గానీ, రౌడీ అని లంపెన్ గ్యాంగ్ ఉన్నాడు, సిద్ధాంతపరంగా లేనోడు, వానికి ఒక భయం, అణకువ లేనోడు, వెనక్కి వెళ్ళేంటంటే మొత్తం ఇదంతా నిర్మాణాన్నంతా ధ్వంసం చేస్తాడు వాడని చెప్పినాం. ఆయన వినలే అప్పారావు గారు. ఆహ్, అప్పుడు మాకు సెక్రటరీ ఉండే. అయితే ఆయనే రీజనల్ సెక్రటరీ. ఆయన చేసిండు, అది అనుభవించిండు ఆయన. ఆయన కుటుంబం గానీ, వాళ్ళు గానీ అనుభవించారు. అదే వాడు చేసిన దుర్మార్గాల అంటే కథలు అప్పట్లో భువనగిరి, నల్గొండ ప్రాంతంలో సరైన కార్యకర్త లేకపోవడం ఒకటేగా తీసుకున్నారాయన. లేదండి. బానే ఉన్నారు. అట్లేం గాదు గానీ, అంటే వాడు పోలీసు బలంతోని ఎక్కువ ఊహించాడు. అంటే మీరు ఆయన చెప్పినట్లుగా యాక్షన్ చేస్తారని ఆయన యాదగిరిగుట్ట వ్యాసు దానిలో పెట్టారు. యాదగిరిగుట్టలో పెడితే వాడేం చేశాడు, వాని లవర్ దగ్గర పోయి పండుకొని ఆ యాక్షన్‌కే పోలే గదండీ! ఏ పోలీసు. యాక్షన్ పోలేదు. వ్యాస్ గారి యాక్షన్‌లో పోలే గదా! యాక్షన్ ఉన్నాడు కదా! వాడు లేడు. బయట ఉన్నది ఆయనే కదా! బయట వాడు ఆ టైం ఇవ్వరంటే పోకపోతే వాళ్ళు ఎవరినో పెట్టుకొని పోయిండ్రు. వీడు పోయి లవర్ దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి ఏదో అమ్మాయిని పట్టుకొని పోతే దొరికిండు పోలీసులకు. కానీ మరి మీరు ఆ విధంగా చెప్తున్నారు. కానీ వ్యాస్ గారి హత్య కేసులో నయం పేరు కూడా ఉంది కదండీ! ఉంది. పేరు ఆ లిస్ట్‌లో వాని పేరు ఉంది కాబట్టి మనం ఉన్నది. ఎట్లంటే అమాయకుల పేరు దానిలో. కానీ అందులో నాలుగో పార్టీ ఈయనే కదండీ! ఈయన పేరు ఉన్నది. పేరు అంటే కాదు. ఈయన యాక్షన్ కూడా చేశాడని పోలీసులు చెప్తుంటారు. నాకు 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 అదంతా లేదు. నేను కూడా కానీ యాదగిరిగుట్ట అహా! ప్లాస్టిక్ నేను గాని లీడర్‌గా ఉన్నా గదా! నాకు కూడా తప్పకుండా నేను సౌత్ తెలంగాణ లీడర్ నేను. నాకు తెలియకుండా వీని పేరు నమోదైందంటే లేదు. హ్మ్. అది కాదు. అది కరెక్ట్ కాదు. వాడు ఏ యాక్షన్‌లో లేడిగ. ఆ ఇప్పుడు గుట్టలో మీరన్న గ్రానైట్ ఏదో పోలీస్ స్టేషన్ దాడి, ఆ దాడి అలాంటి దానిలో అక్కడ ఆయన కిరణ్ అని ఉండే. ఆయన ఇలాంటి వ్యక్తులను ఆయన దగ్గర కూడా కానీ తీసుకోడు. గ్రానైట్ దాడిలో ఉన్నాడు. యాదగిరిగుట్ట వాని యొక్క దాన్నేమంటారు, వాన్ని పెంచుకోవడం కోసం, ఇమేజ్ పెంచుకోవడం కోసం ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, నేను ఈ యాక్షన్‌లో ఉన్నా, నేను ఆ యాక్షన్‌లో ఉన్నా అని చెప్తుంటారు. చెప్పేందంటే పబ్లిక్‌లో భయపెట్టడానికి, అబ్బో వీడు వీడిని చంపేట్లు ఉన్నాడు అని ఇతరత్ర పనులు చేసుకోవడానికి ఆ పేర్లు అది ఉపయోగపడుతదని. ఆ ఉపయోగపడేలా వాడు ఆ చట్టంలో తిప్పుకుంటాడు ఆ పేరును. అలాంటి వాళ్ళే మనకి సమాజంలో ఇప్పుడు హైదరాబాద్‌లో గాని, ఎక్కడ గాని కనపడుతున్నారు. వాళ్ళే భూదందాలు, రకరకాల చేష్టలు చేస్తున్నారు.
మనం కనపడుతుంటారు. మనం ఈ కళ్ళు మూసి కళ్ళు తెస్తుంటే వాళ్ళే ఎక్కువ కనపడుతుంటారు. వాళ్ళే ఇప్పుడు ఆ మావోయిస్టులు పెద్ద పార్టీ లీడర్లంతా వాళ్ళే ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో. మీరు కూడా వింటుంటారు కదా! బయటకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను జర్నలిస్ట్‌గా కొన్ని రోజులు పనిచేశానండి. ఆ తర్వాత ఇంత పురోహితం ఇది 2 పనులే చేస్తాను నేను. నాకు వేరే నేను కూడా ఏదో నేర్చుకుందామని పోయినా గానీ నా నుంచి అయితలేదది. ఏది రియల్ ఎస్టేటు నేర్చుకుందాం అని చెప్పి రకరకాల వ్యక్తుల దగ్గర పోయినా. కానీ నా నుంచి అయితలేదు. అంటే దానికి ఆ జ్ఞానం నాకు అబ్బటం లేదు. కానీ మీకు కేసీఆర్ గారు పరిచయం కదా! ఆ! అండి. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్న టైంలో మీరు ఆయన్నేమో కలిసారా నేను ఎప్పుడైనా? పోలేదండి. నాకెందుకో అంటే నాకు అంటే నేను మళ్ళా భగవంతుడు అంటున్నారు మీరనేది. నాకు మా తండ్రి గారనేది మన శక్తి మీద మనం ఆధారపడి ఉండాలి. మన కుటుంబాన్ని నిర్మించుకోవాలి. మా నాన్నగారు ఆళ్ళ తండ్రి లేకపోయినా తల్లిని సాదుకున్నాడు. ఆయన కుటుంబం నిలబడ్డాడు. ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నాడు. శాస్త్రి గారంటే మామూలోడు కాదు. తెలివి కల్లోడు, సిద్ధాంతి. మా నాన్న చేయని కష్టం లేదు. అన్ని పనులు చేశాడు. అంటే నాకు జ్ఞానం ఇచ్చిండు, దమ్మిచ్చిండు, అన్నీ ఇచ్చిండు. అన్నీ ఇచ్చిన తర్వాత కాళ్ళు రెక్కలు బాగానే ఉన్నాయి. ఇన్నున్న తర్వాత నేను సమాజంలో నా పిల్లలను, నా భార్యను సాదుకోవడానికి కేసీఆర్‌తో నాకేం ఉందండి. ఇప్పుడు నేను ఆయనకు చాలా సేవలు చేశానండి కేసీఆర్ గారికి. ఆయన బిడ్డకు, ఆయన కొడుకును మొదటి ఎమ్మెల్యేగా నిలబడడానికి నేను నిలబెట్టి అందరిని దబాయించి కూడా నిలబెట్టిన ఆయనను మొదటి ఎన్నికల్లో. వాడు ఓడిపోతాడనుకో కేటీఆర్ గారు. కానీ నేను నిలబడి అక్కడ అందరిని ఇదే ఎన్ఆర్రెడ్డిని అంటాను. ఎన్ఆర్రెడ్డి వ్యతిరేకం, రసమై బాలకృష్ణ వ్యతిరేకం. ఆ రసమై బాలకృష్ణ ఏమరా ఎట్లా వాడు నాకు శిష్యుడే. ఇప్పుడు నాకంతా శిష్యులే. రఘునందన్ రావు ఎమ్మెల్యే, రామలింగారెడ్డి ఎమ్మెల్యే వీళ్ళంతా చాలామంది. నేను ఆ పొలిటికల్ అంటే నేను ఒక పొలిటికల్ విధానాన్ని నమ్మిపోయిన వాడిని. అలాంటి పార్టీలో నేను ఉండకూడదు. సమాజ హితం కోసం ఏదైనా పని చేయవచ్చు కానీ అదే ఎన్నికల పార్టీలో ఈ నోటితోనే ఎన్నికల రద్దు తప్పు అని చెప్పి ఆ నోటితోనే అనడానికి నేను సిద్ధంగా లేను. నాకు కేసీఆర్ గారు నేను కొద్దిగా అహం చంపుకొని పోయి 2 సార్లు దండం పెట్టి నాకేమైనా పోస్ట్ పడాయంటే 5 నిమిషాల్లో పడేస్తాడు ఆయన. నేను చెప్పినోళ్ళు దేశపతి శ్రీనివాస్ వీడు బాగా పనిచేస్తాడు వీడిని ఉంచుకోండి అని చెప్పిన నేను. ఏది తెలంగాణ జాగృతి దానిలో తీసుకొచ్చి నేను. తెలంగాణ జాగృతి నా సృష్టి. ఆ సృష్టికర్త నేనే. ఆర్డర్స్ అన్నీ కూడా పోలీస్ ఆర్డర్స్ అన్నీ అరవిందరావు గారితోని చెప్తే నాకు ఇచ్చిన ఆర్డర్స్ ఇది. "నువ్వు దేవుడిని నమ్ముతున్నావా? సంధ్య చేస్తున్నావా?" అని అడిగాను. తమ్ముడు "అన్న చేస్తున్నా ఇట్లా సంగతి" అంటే ఓకే చాలా సంతోషం. అప్పుడు ప్రసాదరావు గారు అది మన కమిషనర్, సిటీ కమిషనర్. ప్రసాదరావు గారు చెప్పి మావాడు ఉన్నాడు వీడు దేవుడిని నమ్ముతున్నాడట, దుర్గామాత పూజ చేస్తాడట. బుద్ధపన్న డైరెక్టరు మధుసూదన్ రెడ్డి గారు ఉండే. ఆయన కూడా చెప్పి మధుసూదన్ రెడ్డి గారు చెప్పిండు ఎవరన్నా లెటర్ పట్టుకురావా అంటే అప్పుడు నేను తక్కెళ్ళపల్లి పురుషోత్తమరావు గారు ఉన్నాడు కాంగ్రెస్. ఆయన దగ్గర పోయి అప్పుడు ఆయన ఏదో హైయర్ ఎడ్యుకేషన్ ఏదో దానికి చైర్మన్ ఉన్నాడు ఆయన. ఆయన దగ్గర పోయి బాపు నాకు ఇట్లా కావాలంటే నువ్వు ఇది కూడా చేస్తున్నావా అని అన్నాడు. చేస్తున్నావా తప్పదు కదా అంటే సంతోషపడి లెటర్ ఇచ్చాను ఆయన అంటే మోహన్ రెడ్డి. అప్పుడు మనం ఆ బుద్ధ పూర్ణిమలో బతుకమ్మని పేర్చినాం. దాన్ని హంగామా చేసి దాన్నంతా రూపకల్పము అంతా చేసింది నేను. పోలీస్ ఆర్డర్స్ అన్నీ నా పేరుతోనే వచ్చినాయి. నేనే చేసుకొచ్చిన అదంతా. కానీ మరి కవిత గారు నేను అంటే ఆమె పొలిటికల్ లీడర్ కాబట్టి క్లెయిమ్ చేసుకుంటాను. రికార్డులు చూస్తే నా పేరు ఉంటుంది కదండి. నేను ఎవడు ఆర్డర్ తీసుకొచ్చిండు, ప్రసాదరావు ఆర్డర్ ఎవడు తీసుకొచ్చిండు, రవీంద్ర ప్రసాద్ అని ఉంటుంది. జర్నలిస్ట్ రవీంద్ర ప్రసాద్, భాగవతుడు రవీంద్ర ప్రసాద్ అని ఉంటుంది. మామూలే కదా అది. ఇప్పుడు మసూన్ రెడ్డి గారు చెప్తాడు కదా వాళ్ళంతా బతికే ఉన్నారు కదా. ప్రసాదరావు గారు ఉన్నట్టున్నది. అంటే వాళ్ళకు కూడా స్వయంగా తెలుసు, వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. కేటీఆర్కి తెలుసు, కవితకు తెలుసు, ఏమైనా వంశీధర్ రావుకు తెలుసు, ఆయనకు కన్నారావు అంటే ఆయనకు తెలుసు, వాళ్ళ అమ్మకు తెలుసు, హరీష్ రావుకు తెలుసు. కానీ కాకపోతే ఏంటంటే నేను వాళ్ళతో ఏదో వాళ్ళు నా దగ్గరకు వచ్చి నీకు సాయం చేస్తామని చెప్పి ఉండాలి కానీ నా దగ్గరికి పోయి నేను మా తండ్రి గారు ఆశించే పాత్రను ఇష్టపడిపోయారు. ఇట్లా ఆడుకోవడం నేను పేదవాడిని నాకు ఏమైనా చేయండి అని ఆడుకోవడానికి మా తండ్రి గారు ఇష్టపడిపోయేది అసలు. అలాంటి భావన వస్తే అది మంచిది కాదు, మనిషిగా అది కరెక్ట్ కాదని చెప్పేటోడు. అదే నాకు మా నాన్నగారు చెప్పేది బాగా నాకు మైండ్లో ఉండేది. మా అమ్మగారు మా నాయనమ్మ చెప్పేది ఇట్లా బ్రతకాల బిడ్డ అని చెప్పేది. కానీ అవే నేను ఆ స్ఫూర్తితోనే నేను ఉద్యమంలో పనిచేసిన, బయట జీవితంలో అట్లే ఉన్నా. ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్థిక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా భార్య కూడా అంటది, వాడు ఏం లేనివాడు పోయి నువ్వు పంపించినోడు పోయి ఎమ్మెల్యే అయ్యిండు, వాడు కోటీశ్వరుడు అయ్యిండు, వాడు పెద్ద కార్లో తిరుగుతుండు, నా దగ్గరికి వచ్చి మొన్న బయట అక్క బాగున్నారా, వదిన బాగున్నారా దండం పెడుతున్నారు, నువ్వేం చేసినావు అట్లా ఇట్లా. ఆమెకు ఎప్పుడన్నా కోపం వచ్చిందంటే నా మీద తిట్టేస్తుంది ఆమె. ఇది అదంతా జనరల్. నేను కేసీఆర్ గారు కూడా నేను ఇప్పుడు కూడా లైక్ చేస్తాను. ఎందుకంటే ఆయన ఒక దార్శనికుడు, సమాజం ఇట్లా ఉండాలని కోరుకునే వ్యక్తి. తప్పిదాలు ఉన్నాయి,
రకరకాల వ్యక్తుల ప్రలోభాలకు గురైపోయి తప్పిదాలు చేసిండు. ఆ తప్పిదాలు కూడా రెక్టిఫై అయితే మంచి వ్యక్తి సమాజంకు అవసరం తగ్గ వ్యక్తి అని నేను భావిస్తా. ఇక ఆయన దగ్గర పోయి నాకేమన్నా చేయవా అని అంటే నాకు కొద్దిగా నాకు తల కొట్టేసినట్టయితది. నాకెందుకో నాకు ఆ భావన ఎన్నడూ రాలే. నాకు నా ఇంటికి హరీష్ రావు గారు మినిస్టర్ కాగానే నా దగ్గరకొచ్చాడు. నీ ఆశీర్వాదం కావాలన్నా. లేదన్నా నువ్వు గొప్పవాడివి, నువ్వు నిలబడతావు, సంతనమున్న వ్యక్తివి. కేటీఆర్ వచ్చిన అందరు నా ఇంటికి, కవిత మా ఇంటికి రెగ్యులర్‌గా వచ్చేది. నా పిల్లల్ని ఎత్తుకునేది ఆమె. నా అల్లుళ్ళనే ఎత్తుకునేది. హ్మ్. అది ఇప్పుడు వాళ్ళ ధనం పెరిగింది, అన్నీ పెరిగిన తర్వాత ఏముంటదండి? అదేలే. ఆ! రాడికల్స్ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొని తర్వాత అడుగుబాటు పట్టారు రవీంద్ర ప్రసాద్ అలియాస్ మెదక్ రామన్న. ఉద్యమంలో పనిచేసిన తర్వాత ఇన్ఫార్మల్ పేరిట హత్యలతో పాటు కొన్ని విషయాల్లో వాళ్ళకి పార్టీకి ఆయనకి విభేదాలు రావడంతో బయటకు వచ్చిన మెదక్ రామన్న ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నారు. సాధారణంగా బయటకు వచ్చిన ప్రతి నక్సలైట్లు కూడా మాజీలుగా మారిన తర్వాత రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ బతుకుతున్న ఈ కాలంలో ఆయన మాత్రం తన తండ్రి గారి యొక్క వృత్తిని కాపాడుకుంటూ ఆయన ఇచ్చిన మాట మీద నిలబడుతూ ఆ జీన్స్ ప్రభావంతో ఖచ్చితంగా ఎవరి ముందు చేతులు చాచకుండా ఆయన కుటుంబంకి ఆయనే పోషించుకుంటున్నారు. సాధారణంగా బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్తే పార్టీ పట్ల ఇప్పుడు కూడా ప్రజలకి ఇప్పటికీ ఎప్పటికి కూడా పార్టీ పట్ల ఆ పేరు అలా కొనసాగుతుంది. కానీ కొంతమంది చేసిన మాజీల ప్రభావంతోనే మాజీ నక్సలైట్లకి పార్టీకి చెడ్డ పేరు వస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది మెదక్ రామన్ గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.